మధుమేహం రాకుండా కొన్ని ఆసనాలను, ప్రాణాయామాన్ని చూద్దాం. అలాగే ప్రతిరోజు ఈ ఆసనాలు చేయడం వల్ల మన మధుమేహం రాకుండా చేసుకోవడమే కాకుండా అది ఆల్రెడీ మన జీన్స్లో కనుక ఉన్నట్లయితే దాన్ని మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు. అంటే 20-30 సంవత్సరాల్లోనే వచ్చే మధుమేహాన్ని మనం 60-70 వచ్చేటట్టుగా కూడా చేసుకోవచ్చు. మరి అందులో ముఖ్యమైన ఆసనం అర్ధ మత్స్యేంద్రాసనం. మీ ఎడమ కాలుని వెనక్కి మడిచి ఉంచండి. మీ కుడి కాలుని, కుడి పాదాన్ని ఎడమ మోకాలు పక్కన పెట్టండి. మోకాలు పక్కన పెట్టిన తర్వాత ఈ మోకాలు నిటారుగా ఉండాలి. ఇలా పక్కకి పెట్టి ఉంచొద్దు. పెట్టిన తర్వాత ఈ మోకాలు నిటారుగా ఉంచుకోండి. కుడి కాలు పైన ఉంది కాబట్టి మీ కుడి చేయిని వెనక ఉంచాలి. మీరు మొదటిసారిగా ఈ ఆసనం సాధన చేస్తున్నట్లయితే ముందుగా మీ కుడి చేయిని కుడి పిరుదు వెనక పెట్టుకోండి. కొన్ని రోజులు ఇలా పెట్టుకున్న తర్వాత మీరు నడుంపై ఉంచుకోవచ్చు. ఇలా పెట్టుకుని మీ ఎడమ చేతిని మెల్లగా పైనుంచి కుడి మోకాలు పక్క నుంచి కుడి కాలి మడమను పట్టుకోవాలి. ఎడమ చేత్తో కుడి కాలి మడమను పట్టుకోవాలి. మీ చేతిని నడుము మీద ఉంచండి. ఇప్పుడు శ్వాస వదులుతూ మెల్లగా వెనక్కి తిరగండి. కుడివైపు పూర్తిగా మీ భుజాలు కుడివైపుకి వచ్చేసేయాలి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా యథాస్థితికి రండి. మెల్లగా మీ చేతిని తీయండి. మెల్లగా తీయండి. ఇదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ఇప్పుడు కుడి కాలుని వెనుకకు మడిచి ఉంచండి. మీ ఎడమ పాదాన్ని కుడి మోకాలు పక్కన పెట్టండి. మీ ఎడమ చేయిని వెనుకకు ఉంచండి. మీ కుడి చేతిని ఎడమ మోకాలు పక్క నుంచి ఎడమ కాలి మడమను పట్టుకోండి. నెమ్మదిగా శ్వాస వదులుతూ ఎడమ వైపుకు తిరిగి చూడండి. శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా రండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి, అర్ధ మత్స్యేంద్రాసనం. ఈ ఆసనం మధుమేహం రాకుండా చేస్తుంది, వస్తే దాన్ని పూర్తిగా కూడా తగ్గిస్తుంది. ఈ ఆసనంతో పాటుగా మండూకి ఆసనం. ఇప్పుడు మండూకి ఆసనం ఎలా చేయాలో చూద్దాం. ఇలానే వజ్రాసనంలో కూర్చుని 2 మోకాళ్ళు దూరంగా ఉంచాలి. 2 మోకాళ్ళు సాధ్యమైనంత దూరంగా ఉంచండి. మీ 2 కాలి మడమల మీద కూర్చోండి. మీ 2 చేతులతో 2 పాదాలని పట్టుకోండి. మెల్లగా శ్వాస వదులుతూ మీ చుబుకాన్ని నేలను తాకించండి. శ్వాస తీసుకుంటూ మెల్లగా పైకి రండి. చూసారు కదండి, మండూకాసనం. ఈ ఆసనం చేసినప్పుడు ఈ ఆసన భంగిమ కప్పలాగా ఉంటుంది కాబట్టి దీన్ని మండూకాసనం అని అంటారు. ఈ ఆసనాలతో పాటుగా అనులోమ విలోమ ప్రాణాయామం ప్రతిరోజు 5 నుంచి 10 నిమిషాలు కనుక చేసినట్లయితే ఇంకా అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు అనులోమ విలోమ ప్రాణాయామం ఎలా చేయాలో చూద్దాం. ఎడమ చేయి చిన్ముద్రలో ఉండాలి. కుడి చేయి నాసికా ముద్రలో ఉంచండి. ముందుగా కుడి ముక్కు మూసి ఉంచాలి. ఎడమ ముక్కు ద్వారా శ్వాస తీసుకోవాలి. ఇప్పుడు 2 ముక్కులు మూసి ఉంచాలి. కుడి ముక్కు ద్వారా శ్వాస బయటకు వదిలేయాలి. తిరిగి మరలా కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకోండి. ఎడమ ముక్కు ద్వారా మెల్లగా వదిలేసేయండి. ఇప్పుడు ఎడమ ముక్కు ద్వారా తీసుకోండి.
రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇవి మీరు ప్రతిరోజు సాధన చేయండి. ప్రతిరోజు సాధన చేస్తే మధుమేహం అనే సమస్య రాకుండా మనం చేసుకోవచ్చు. జీవన జ్యోతి